భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏ భాగంలో కలవు? ఆప్షన్ ఏ 4వ భాగం, ఆప్షన్ బి 2వ భాగం, ఆప్షన్ సి 3వ భాగం, ఆప్షన్ డి 5వ భాగం. మన జాతీయ జెండాలో ఎన్ని రంగులు కలవు? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 2. జనవరి 26వ ఏ రోజున రిపబ్లిక్ డే జరుపుకున్నాము? ఆప్షన్ ఏ బుధవారం, ఆప్షన్ బి గురువారం, ఆప్షన్ సి శుక్రవారం, ఆప్షన్ డి సోమవారం. భారత రాజ్యాంగం రాయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఆప్షన్ ఏ 3 సంవత్సరాల 10 నెలల 18 రోజులు, ఆప్షన్ బి 2 సంవత్సరాల 7 నెలల 18 రోజులు, ఆప్షన్ సి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, ఆప్షన్ డి 3 సంవత్సరాల 10 నెలల 18 రోజులు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం ప్రాథమిక హక్కులు ఎన్ని కలవు? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. జాతీయ జెండా చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి? ఆప్షన్ ఏ 25, ఆప్షన్ బి 21, ఆప్షన్ సి 15, ఆప్షన్ డి 24. పురాణాల ప్రకారం లక్ష్మణుడిగా అవతరించింది ఎవరు? ఆప్షన్ ఏ శివుడు, ఆప్షన్ బి శ్రీ మహావిష్ణువు, ఆప్షన్ సి ఆదిశేషుడు, ఆప్షన్ డి బ్రహ్మ. భారత రాజ్యాంగం పితామహుడు అని ఎవరిని అంటారు? ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ సి నెహ్రూ, ఆప్షన్ డి గాంధీజీ. భారత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలకు ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ ఆగస్టు 1946, ఆప్షన్ బి జనవరి 1947, ఆప్షన్ సి డిసెంబర్ 1946, ఆప్షన్ డి జూలై 1946. భారత రాజ్యాంగ పరిషత్ చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి బాబు రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ డి గాంధీజీ. అయోధ్య నగరాన్ని నిర్మించింది ఎవరు? ఆప్షన్ ఏ విశ్వకర్మ, ఆప్షన్ బి మనువు, ఆప్షన్ సి మయుడు, ఆప్షన్ డి బ్రహ్మ.